Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Hyderabad, ఆర్థోపెడిక్ సర్జన్. ఆఫీసులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, ఎక్కువగా ఆఫీస్ డెస్క్ టేబుల్ మీద కూర్చొని, చైర్లో కూర్చొని వాళ్ళు చేసే వ్యక్తులకు ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కామన్గా మనం చూస్తుంటాం. యూజువల్గా ఇదివరకు కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేని కాలంలో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ జాబులు చేసుకునేవాళ్ళు, మాన్యువల్ యాక్టివిటీలో కూడా ఎక్కువగా నిమగ్నం అయ్యేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ యొక్క డెస్క్ యొక్క కంప్యూటర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ స్ట్రెస్ తోటి తన ఒళ్ళు గురించి కూడా మర్చిపోయే ఆస్కారంగా ఉంటుంది. యూజువల్గా అది ఏరోడైనమిక్ చైర్ అయ్యి బ్యాక్ స్పైన్కు కర్వేచర్ ఎలా అయితే ఉంటుందో ఇలా అని ఇలా ఉంటుంది. ఆ కర్వేచర్ను మెయింటైన్ చేసే చైర్ ఉంటే మోస్ట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ ఈవెన్ దో అలాంటి చైర్లో కూర్చున్నప్పుడు కూడా కొంత సెడెంటరీ లైఫ్, అంటే కంప్లీట్ వర్క్లో నిమగ్నమై నడుము మెడ గురించి ఆలోచించకుండా కంటిన్యూస్ ఇలా స్ట్రెయిన్ అవటం వలన వెన్నుపూసలో ఒకలాంటి స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఒబేసిటీ కూడా, అంటే అలా కంటిన్యూ వర్క్ టెన్షన్ తోటి ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తీసుకోవడము, డ్రింక్స్, ఎరేటెడ్ డ్రింక్స్ కానీ షుగరీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. అంతేకాకుండా కంటిన్యూస్ 12 to 18 అవర్స్ స్ట్రెయిన్ వలన ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇలా ఫిజికల్గా, మెంటల్గా, అలాగే స్ట్రెస్ వలన ఎక్కువగా నెక్ అండ్ బ్యాక్ పెయిన్ రావడం అనేది, ఆ స్పైన్ బ్యాక్ అనేది ఇలా కర్వేచర్ ఉంటే నెక్ది ఇలా కర్వేచర్ ఉంటుంది. ఈ కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము, లేదంటే కంటిన్యూస్గా స్టిఫ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫేసెడ్ జాయింట్స్ అని అంటాం. ఫేసెడ్ జాయింట్స్ అంటే ఇందులో మనకు నడుము మెడలో ఈ యొక్క ఎముకకు మధ్యలో ఈ జాయింట్స్ ఉంటాయి. ఇవి మెడలో 7 ఉంటే నడుములో 5 ఉంటాయి. ఈ నడుము 5 బోన్స్, మెడలో 7 బోన్స్ సమగ్రంగా ఈ ఫేసెడ్ జాయింట్స్ యొక్క కలయికతోటి ఉంటాయి. సో ఆబ్వియస్గా ఈ కంటిన్యూస్ వర్క్, డెస్క్ జాబ్ వర్క్ వల్ల ఏమవుతుందంటే ఇందులో స్టిఫ్నెస్, ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ బోన్లో మనకు ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అంటే విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ కాకపోవటం వలన, లేకపోతే ఎక్కువగా మంచి న్యాచురల్ ఫుడ్ తీసుకోకపోవడం, న్యూట్రిషియస్ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, గ్రీన్ వెజిటబుల్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఈ బోన్ లోపల మనకు లవణాలు తక్కువైపోయి మనకు ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి చెంది, తద్వారా ఈ బోన్స్ మెత్తగా ఇన్ఫ్లమేషన్ మొదలవుతాయి. సో అంతేకాకుండా మనకు మెడలో ఉండే వెన్నుపూస, డిస్క్, నరాలన్నీ నొక్కుకపోయి కూడా తద్వారా కూడా మనకు డిస్క్ ప్రొలాప్స్ అనే వ్యాధి, ఇలాంటి ఎన్నో నడుములో, వీపులో వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాలంటే రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక 1 అవర్ మీరు డెస్క్ జాబ్ చేస్తే ఒక 10-15 నిమిషాలు బయటకు వచ్చి ఫిజికల్గా కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము. సో అంతేకాకుండా నడుము, నెక్కు సరైన సపోర్ట్ ఇచ్చే కుషన్స్ అని ఉంచుకోవడము. అంతేకాకుండా రోజు మార్నింగ్ మెడిటేషన్, యోగా, ప్రాణాయామం చేయడం, దాన్ని తోడు ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం. దానికి మించి మళ్ళీ మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, అది కూడా అవసరం ఉన్నంత క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మీకు ఒబేసిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా మనము రెగ్యులర్గా ఈ యొక్క నడుము, మెడ నొప్పి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.